హాయ్ ఫ్రెండ్స్. కొత్త సంవత్సరం వచ్చేసింది. ఎప్పటిలాగే ఈ ఏడాది ఏవేవో చేసేయాలని నిర్ణయాలు తీసుకునే ఉంటారు. తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా అమలు చేసే వాళ్ళతో ఏ గొడవ లేదు. అలా చేయకుండా ఏ ఏడాదికి ఆ ఏడాది తీర్మానాలు చేసుకుంటూ వదిలేస్తూ ఉండేవారితోనే సమస్య. ఫోర్బ్స్ హెల్త్ సర్వే ప్రకారం న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకున్న వాళ్ళలో 10-12% మాత్రమే చివరి వరకు వాటికి కట్టుబడి ఉంటున్నారట. 8% మంది నెలలోపు, 21% 6 నెలలలోపు, మరో 22% 3 నెలలలోపు, 13% 4 నెలలలోపు, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు. ఇలా నెమ్మదిగా కొత్త సంవత్సరం తీర్మానాలను గాలికి వదిలేస్తున్నారని ఆ సర్వే తేల్చి చెప్పింది. ప్రారంభించినప్పటి ఉత్సాహం అంత తొందరగా ఆవిరైపోవడానికి కారణాలు చాలాగానే ఉన్నాయి. అవేంటంటే ఎంచుకున్న లక్ష్యాలు అస్పష్టంగా ఉండటం, అసాధ్యమైనవి కావటం, లక్ష్యం చేరడానికి స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం, ఉత్సాహం తగ్గిపోవడం అని ఆ సర్వే విశ్లేషించింది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అదే 21 డేస్ ఫార్ములా. అమెరికన్ రచయిత, మానసిక శాస్త్రవేత్త అయిన డాక్టర్ మ్యాక్స్వెల్ మాల్స్ సుదీర్ఘ అనుభవంతో సైకాలజీ సైబర్నెటిక్స్ అనే పుస్తకం రాశారు. దాంట్లో ప్రతిపాదించిన 21 రోజుల విజయ సిద్ధాంతం బహుళ ప్రాచుర్యం పొందింది. దీని ప్రకారం పట్టుదలగా ఏదైనా ఒక కొత్త హ్యాబీనో, పనినో అలవర్చుకోవాలంటే దానికి మనసు అలవాటు పడడానికి, అది మన దినచర్యలో ఇమిడిపోవడానికి 21 రోజులు పడుతుంది. ఆ తర్వాత మరికొందరు దీన్ని ఇంకా అభివృద్ధి చేశారు. ప్రధానంగా ఇందులో 3 దశలుంటాయి. మొదటి 7 రోజులు అవగాహన దశ. పెట్టుకున్న లక్ష్యం గురించి తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ తొలి దశ ఉత్సాహంగానే ఉంటుంది. చేయగలమా అని కొంత సందేహం ఉన్నప్పటికీ ఈ దశలో మనసు మార్పును అంగీకరించడానికి ప్రయత్నిస్తుంది. తరువాత 7 రోజులు కీలకమైన క్రమశిక్షణ దశ. ఇందులో మనసు కొంత ప్రతిఘటిస్తుంది. ఆచరణలో కష్టాలు అనుభవంలోకి వస్తాయి కాబట్టి మానేయడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఆ పరిస్థితిని అధిగమించడానికి వచ్చే లాభాలను తలుచుకుంటూ ఉత్సాహంగా ఉండాలి. పట్టు వదలకుండా కొనసాగాలి. చివరి 7 రోజులను స్థిరత్వ దశ అంటారు. కొత్త పని అలవాటుగా మారి రొటీన్లో భాగమైపోతుంది. చూశారుగా, విన్నారుగా, ఇంకా ఆలస్యం ఎందుకు? ఈసారి కొత్త సంవత్సర తీర్మానాలు అమలుకు ఈ విధానాన్ని ఎంచుకోండి. ఒక్కో తీర్మానం తీసుకొని పట్టుదలగా 3 దశలు దాటేయండి. ఒక తీర్మానం సక్సెస్ఫుల్గా అమలు చేశాకే రెండో దానికి జోలికి వెళ్ళండి. ఒకేసారి 4-5 తీర్మానాలు అమలు చేయాలని చూస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. గుర్తుంచుకోండి. ఆల్ ది బెస్ట్.